మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కు నంబాల కేశవరావు సాయుధ పోరాటంలా జీవిడిచిండు. ఎన్నో ఏండ్లు ఎర్ర జెండా నీడ కింద తుపాకీతోని కొట్లాడితేనే ఈ దేశంలా మార్పు వస్తుందని నమ్మిన కేశవరావు ఇప్పుడు లేడు. అన్యాయాన్ని ఎదిరించడానికి అడవి బాట పట్టిండు. ఇంతకు నంబాల కేశవరావు ఎవరు, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిందనేది మొత్తం తెలుసుకుందాం పా. ఎక్కడి శ్రీకాకుళం జిల్లా, ఇంకెక్కడి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా. ఇక్కడ పుట్టి అక్కడ ప్రాణం ఇడ్సుడేంది. నంబాల కేశవరావు చరిత్ర చెప్తే ఒడవనంతున్నది. 1984లోనే బీటెక్ చదివిండు. వరంగల్లో ఉన్న ఎన్ఐటీలా ఎంటెక్ చదువుతున్నాడు. అప్పుడు తన కోసమే ఆలోచన చేస్తే ఇప్పుడు దేశంలో ఎంతో ఎత్తుకు ఎదిగేటోడు కావచ్చు. ఈ దేశంలో దున్నేవానికే భూమి దక్కాలని కొండపల్లి సీతారామయ్య పెట్టిన పీపుల్స్ వార్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి జనం కోసమే, పేద ప్రజల కోసమే ఆలోచన చేసి మావోయిస్టు పార్టీకి జాతీయ కార్యదర్శి దాకా ఎదిగిండు. అప్పుడు ఎంతో చదువు ఉన్నది, ఎంతో తెలివి ఉన్నది, కావలసినంత వయసున్నది. కానీ తన ఆలోచన మాత్రం దేశంలో మార్పు కోరే విప్లవం దిక్కు నడిచింది. 25 ఏళ్లు నూనుగు మీసాల ఈడులా చదువును వదిలిపెట్టి సాయుధ పోరాటం దిక్కు నడిచిండు. ఆ కాలంలో నంబాల కేశవరావు నేషనల్ వాలీబాల్ ఆటగాడట. కబడ్డీ ఆటలు కూడా కదం దొక్కేటోడట. అంటే చూడుండ్రి నంబాల కేశవరావు ఎంత హుషారుండేటోడో. హమాలీల కష్టం తెలుసుకునే తానికి తాను ఓ హమాలి అయ్యి బస్తాలు మోసిండట. తను పుట్టిన ఊరు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జగ్గయ్యపేట నుంచి చదువు కోసం వరంగల్ చేరుకున్న నంబాల ఆర్ఎస్యూలో చేరిండట. తర్వాత పీపుల్స్ వార్, ఆ తర్వాత విశాఖ, తూర్పు గోదావరి ఏరియాల ఇన్ఛార్జిగా, ఆ తర్వాత పార్టీ కార్యదర్శిగా పనిచేసిండట. కాలం గడిచే కొద్దీ తుపాకులు బట్టి పోరాటం చేసే పార్టీలన్నీ కలిసి మావోయిస్టు పార్టీగా మారినాయి. ఆ పార్టీల మొట్టమొదలు సభ్యునిగా, ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యునిగా, ఆఖరికి పార్టీకి పెద్ద లీడర్ అంటే నెంబర్ 1 నాయకుడు అయిందట. తను పనిచేస్తున్నప్పుడు కేంద్ర రాష్ట్ర సర్కార్లతోని, పోలీసులతోని పోరాడటానికి ఎన్నో ఎత్తులు వేసిందట. మెరుపు దాడులు చేసుడు, శత్రువుల కళ్ళు గప్పి తప్పించుకునుడు, ఎవరు అనుకోని ఎత్తులు చేసుట్లా నంబాల కేశవరావు మునగాడట. మారు పేర్లతోని పోవాల్సిన కాడికి పొయ్యి వచ్చుడు, పోలీసుల చేతికి చిక్కినా వాళ్ళను మత్పరిచి మాయ చేసుడు, ఆదివాసుల గూడాలను హక్కున చేర్చుకునుడు, గెరిల్లా యుద్ధ ఎత్తుగడలు చేసుట్లా కేశవరావును మించినోళ్లే లేరట మావోయిస్టు పార్టీలా. అందుకే అంత పెద్ద లీడర్గా ఎదగగలిగిండు కావచ్చు. అయితే 2026 వరకు దేశంలో మావోయిస్టులు అనటోలనే లేకుండా చేస్తామని చెప్పిన సెంటర్ సర్కార్ ఆపరేషన్ కగర్ పేరుతోని ఎన్కౌంటర్లు చేస్తాంది. అట్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ల నేల కొరిగిండు నంబాల కేశవరావు. ఇట్లా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, పోలీసుల చేతుల జీవిడ్సుట్ల మొదటి లీడర్ చారు మజుందార్ అయితే రెండో లీడర్ నంబాల కేశవరావునట. సరే, తుపాకులు పట్టుడు చట్ట ప్రకారం చెల్లది కావచ్చు, కానీ సెంటర్ సర్కార్ 2026 వరకు దేశంలో పేదరికం లేకుండా చేస్తదా? మావోయిస్టులు కోరుకున్నట్లు అందరికి సమాన హక్కులు, ఆస్తులు, అంతస్తులు దక్కేటట్టు చేస్తదా? ఇవేం చేయకుండా అమాయక గిరిజనులను, దేశ పౌరులైన మావోయిస్టులను చంపుడు ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు కొంతమంది మానవ హక్కుల నాయకులు. మొన్ననే హైడ్రా ఆఫీసు షురూ చేసి హైడ్రా అనేది ఎప్పట్టుకుంటదని చెప్పిండ్రు. అందుకే కావచ్చు హైడ్రా బుల్డోజర్లు మల్లగా దిల్లి. ఈసారి సెలవు దినాలలో కాకుండా కోర్టులకు పని ఉన్నప్పుడే ఇండ్లు కూలగొట్టే పని చేస్తున్నది. ఎంతమంది పబ్లిక్ ఏడ్చినా, శాపనార్థాలు పెట్టినా ఇండ్లు కూలగొట్టుడు మాత్రం ఆగుతలేవు. చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టుకున్న ఇండ్లు ఏడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు చేస్తున్నారు. పాపం ఎప్పుడు కట్టుకున్న ఇంట్లో ఏమో రాక్షసుడు వచ్చి మీద పడ్డట్టు ఇన్పరెక్కల బుల్డోజర్ ఇల్లు కూలగొడుతున్నది. ఖాళీ జాగు ఉన్నదని ఇల్లు కట్టుకున్నారో లేకుంటే రూపాయి పోగేసి ఎవరి దగ్గర నన్ను కొన్నారో తెలియదు, కానీ ఒక్కసారి గూడు లేని పక్షుల తీరుగా అయ్యే వరకు ఎట్లేడుస్తున్నారో చూడుండ్రి ఇంట్లో వాళ్ళు. అయ్యయ్యో గోసపాడుగాను, ఇల్లు ఖాళీ చేసేటానికి కాసింత టైం కూడా ఇయ్యలేదట. ఇంకో దిక్కు ఉరుములు మెరుపులతోని వానొస్తున్నది. అసొంటప్పుడు మేము ఏడికి పోవాలి, మాకు కొద్దిగా కూడా టైం ఇయ్యలేదు. ఇంట్లో విలువైన సామాన్లు ఉన్నాయి, అవిటిని కూడా తీసుకొని ఇయ్యలేదు. ఇప్పుడు మాకు దిక్కేవాళ్ళు, తండ్రి తీరుగా ఆపదలున్నోళ్లను ఆదుకునే సర్కారే మమ్మల్ని ఇట్లా చేస్తే ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోము, మా బాధ నినేటోళ్లే లేరా అన్నట్టు గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ను, రాష్ట్ర ముఖ్యమంత్రిని పొట్టు తిడుతున్నారు. కడుపులున్న బాధనంతా ఎల్లగాక్కుతున్నారు.
ప్రపంచం మీద ఎంత బాధ అయితే ఇట్లా సర్కార్ను తిడతారు చెప్పుండ్రి. నిల్వ నీడ లేకుండా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు. వీళ్ళకి ఏదన్నా సాయం చేసి ఆదుకోవాలి. అప్పుడు మాత్రమే హైడ్రాకు కూల్చివేతలకు ఏమన్నా అర్ధపర్ధం ఉంటుంది. లేకుంటే పేదోళ్ళ ఇండ్లు మాత్రమే కూలగొట్టి పెద్దోళ్ళ అట్లనే ఉంచితే గరీబులను రోడ్ల మీదకి నెట్టేసిన వాళ్ళు అవుతారు అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హైడ్రా కూలగొట్టే కార్యాలు చూస్తున్నోళ్ళు. ఇంతకు ఇది ఏడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడల బఫర్ జోన్లున్న జాగలలో జరిగిన కూల్చివేతలటి ఇవి.